ఈరోజు బయటికి వెళ్ళి ఏమైనా తిందామా? ఈ రోజు వద్దులే, నాకు ఇంట్రెస్ట్ లేదు. 1 hour later. అన్నం పెట్టి కొద్దిగా తింటా, ఆకలి అవుతుంది. వచ్చి పెట్టుకో, నాకు ఇంట్రెస్ట్ లేదు. కీస్ మర్చిపోయినా కొద్దిగా తీసుకురావే. వచ్చి తీసుకో, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయి కొంచెం. లేచి స్విచ్ పెట్టుకో, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏం కావాలి దివ్య? గంధం. గంధం డబ్బాలు అయిపోయినాయి. మైసూర్ శాండిల్ ఉన్నాయా మరి? ఉన్నాయి. చిన్నవి కావాలా పెద్దవి కావాలా? నీ ఇష్టం. అలా గంధం ఉంటాయిగా, గంధం తీసిచ్చి సబ్బు నువ్వే ఉంచుకో. గంధం తీసిచ్చి సబ్బు నువ్వే ఉంచుకో. అలా వనకపోతే వెళ్ళి వ్యాన్ లో కూర్చోవచ్చు కదే. ఇదే ఆ పక్షి అయితే నీ జాకెట్ ఇచ్చి దానికి కప్పి కౌకులించుకుని మరి ముద్దు చేస్తావుగా. నేనెప్పుడు చేశానే? 6 సంవత్సరాల 4 నెలల 10 రోజుల క్రితం తెల్లవారుజామున 6:30కి ఉయ్యాల బ్రిడ్జ్ మీద వాటేసుకున్నావు. దాంతో ఆపావా? మార్నింగ్ వాకింగ్లు, ఫోన్లు టాకింగ్లు, థియేటర్లు, షాపింగ్లు, గప్చిప్లు, క్యాంప్ ఫైర్లు, రెడ్ శారీలు, రొమాన్స్లు అన్ని గుర్తున్నాయి. అన్నా ఈ నన్ను సరిగ్గా చూసుకుంటలేదు. అల్లుడికోసారి ఫోన్ చెప్తా. ఇదిగో మా నాన్న ఫోన్ మాట్లాడతాడంట. చెప్పండి మామయ్య. మా అమ్మాయిని సరిగ్గా చూసుకుంటలేదు అంటే వాళ్ళు ఏంటి? మీ అమ్మాయిని నేను సరిగ్గా చూసుకోవట్లేదా? మీ అమ్మాయి మీ దగ్గర ఎంత వెయిట్ ఉండేది? 40 కేజీలు అల్లుడు. మీ అమ్మాయి ఇప్పుడు నా దగ్గర ఎంత వెయిట్ ఉందో తెలుసా? 70 కేజీలు ఉంది. అంటే ఎవరు బాగా చూసుకున్నట్టు? సరే అయితే ఈ నెల నుంచి నీకు నెలకి 4 సార్లు బిర్యానీ కట్టవు, నెలకి 2 సార్లు నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అన్ని కట్టవు. ఒరే బాబు ఫోన్ పెట్టేరా, నన్ను ఎండగట్టేసి ఇలా ఉన్నాడు. హలో హలో అల్లుడు, వినబడతలేదు అల్లుడు. ఓకేలా, మీ ఇద్దరు మంచి వినెత్తిగానే ఉంటాను. ఒక నిజం చెప్తావా నాకు? ఏంది? నీ గర్ల్ ఫ్రెండ్స్ బాగుంటారా, నేను బాగుంటానా? ఆ టైంకి వాళ్ళు బాగున్నారు, ఈ టైంకి నువ్వు బాగున్నావు. ఈ టైం ఆ టైం కాదు, ఆ టైం ఈ టైం కాదు. అంటే ఆ టైంలో నేను బాగలేననే? అంటే అప్పుడు వాళ్ళు బాగున్నారు, నేను బాగలేను. ఆ టైంలో నేను చండాలంగా ఉన్నా, దరిద్రంగా ఉన్నా. ఈ టైంలో మాత్రమే బాగుంటా, ఆ టైంలో బాగలేను. పోవచ్చి నేను అలిగినా, నేను వంట చేయను, ఏం చేయాలి? వంట చేయనని చెప్పరాదు. సోది ముఖం వేసుకుని ఇన్ని కథలు ఎందుకు? పుదుగోని పంచాయతీలను ఎత్తుకొచ్చి నాకు అతికిచ్చి ఉంటది. అమ్మా మీ అందరినీ చూడకుండా ఉండలేకపోయానే, వచ్చేసాను మళ్ళీ. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఏంటి సార్ రావుడు నా మీద పడ్డావు? అలా కాదవ్వా, నువ్వు పోతే నీ కమ్మలు ఎత్తుకోమని చెప్పావు కదా, అందుకే ఎప్పుడు పోతావు అని అడిగానులే. అమ్మా మీ అల్లుడు నన్ను రోజు కొడుతున్నాడే. ఏమైందమ్మా? ఇంకా ఎక్కువ కట్నం కావాలంట. నేనన్నాను మా అమ్మోళ్ళు నేను అడగాలే కానీ ఇవ్వకుండా ఉంటారా అన్నాను. అన్న మన పొలం అమ్మారంట, నాకేంటమ్మా భాగం వేయలేదు. అది మీ తమ్ముడు చదువు కోసం అమ్మాలమ్మా. అంతలోకి పరాగం చేసేసారు కదా. చిన్నప్పుడేమో నా కూతురు కూడా నా కొడుకుతో సమానం అన్నారు కదమ్మా. ఇప్పుడు ఏమైందా నీకు? అమ్మా నా కూతురు కొడుకు ఎప్పుడు అమ్మమ్మ తాతయ్య అని డైలీ కలవరిస్తుంటారమ్మా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చేసానమ్మా. వాళ్ళిద్దరిని ఇంటికాడే వేస్తానా, వాళ్ళిద్దరిని డిగ్రీ వరకు చదివించి వాళ్ళిద్దరికి పెళ్లి చేసే బాధ్యత మీదేనమ్మా. అరే మీ అందరిని వదిలి వెళ్ళాలంటే నాకు అదోలా ఉందరా. ఏంటక్క ఇంకో 4 సంచులు ఎత్తుకోపోయినావా? అరే నువ్వు ప్రతిసారి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఈసారి ఈ విమానం అయిపోద్ది. అరే తమ్ముడు మొన్న తీసుకోపోయాను కదా షర్టు భలే నచ్చిందిరా మీ బావకి. అట్లా అవో నేను ఒక ఇదిలా కవిత్వం నేర్చుకున్నా. ఆ కవిత్వం నీకు చెప్తాగానే ఈయన జీవితం పరిగెడుతుంది, జీవితం పరిగెడుతుంది, పరిగెడుతుంది జీవితం, జీవితం పరిగెడుతుంది, పరిగెడుతుంది జీవితం, జీవితం పరిగెడుతుంది, జీవితం పరిగెడుతుంది, పరిగెడుతుంది జీవితం. పెద్ద జీవితం కదా, పరిగిస్తా ఉంటది. జీవితం పరిగెడుతూ 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 జీవితం పరిగెడుతుంది, జీవితం పరిగెడుతుంది జీవితం. నానా ఈ రోజు నాకు స్కూల్లో ఇచ్చారు. నా కూతురు నీకేమొచ్చారా? రద్దింకు 2 తెచ్చి ఉండొచ్చు కదరా. ఏమండి ఈ 2 కలర్లు ఏది నచ్చిందో చూడండి. గ్రీనా బ్లూవా? గ్రీన్ బాగుందే తీసుకో. నాకు ఎందుకో బ్లూ బాగా నచ్చుతుందండి. బ్లూ కూడా బాగానే ఉందిలేవే. ఇప్పుడే గ్రీన్ అన్నారు అంటే నేనేమన్నా అనుకుంటానని చెప్తున్నారా? మీకు నిజంగా నచ్చలేదు కదా? లేదు గ్రీనే బాగుంది. అంటే మీకు నచ్చిందే తీసుకోవాలా? నాకు నచ్చిన నచ్చకపోయినా పర్లేదా మీకు? ఎందుకు ప్రతిదానికి ఎట్లా అయిపోతావు? నీకు నచ్చిందే తీసుకో. అసలు నా సెలక్షన్ బాగుండదు. అంటే నేను సెలక్షన్, నేను కూడా మీ సెలక్షన్ కదా. అంటే నేను కూడా బాగాలేనా? అమ్మా సరే వదిలి, ఈ 2 కలర్ కాకుండా వేరే ఏదైనా కలర్ అయినా తీసుకోవే. అర్థమైంది. ఏమైనా మన తిరుపతిలో కూడా ఎవరైనా తీసుకురావాలనుకుంటున్నారు కదా, దాన్ని కాపురం చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ సార్, నా శాలరీ ఎప్పుడు పెంచుతారు? నువ్వే వర్క్ చేస్తున్నావు పెంచాలి. నా కాకరకాయ సార్ ఒకరోజు లీవ్ ఇస్తారా? నువ్వు చేసే వర్క్ ఎవరు చేస్తారు? నా వంకాయ.
గుడ్ మార్నింగ్